నువ్వు ప్రేమిస్తే ఇచ్చి పెళ్లి చేయి. ఎలా అయినా ఇద్దరు ఇష్టపడే ఉన్నారు కదా, ఇష్టపడి ఉన్నప్పుడు పెళ్లి చేయి. ఇప్పుడు నువ్వు వేరే వాడికి ఇచ్చి చేసినా వాడు మంచివాడు వస్తాడని గ్యారంటీ ఏముంది? ప్రేమించినోడే బాగా చూసుకోవచ్చేమో. అయినా ఇద్దరు ఇష్టపడి ఒకటైనప్పుడు మీకేంటమ్మా ఇబ్బంది? ఇలా ఎందుకు చంపుతున్నారు? ఇలా చంపడం వలన వెనకమాల దాగి ఉన్న ఇబ్బందులు ఏంటి? పరువా? మీ అమ్మాయి వేరే వాడిని ఎప్పుడైతే ప్రేమించిందో అప్పుడే పరువు పోయింది. అయినా ప్రేమకు పరువు ఎక్కడుంది? ప్రేమకి మరణము లేదు, పరువు లేదు, ప్రతిష్ట లేదు, ఈర్ష్యాద్వేషాలు లేవు. ప్రేమకు ప్రేమ ఒక్కటే ప్రేమ. అంతేగాని ఈ ప్రేమను కూడా ఇలా ఈ రకంగా చంపితే ఇంకెక్కడ బ్రతుకుతుంది యువత? ఏమైపోతుంది యువత? అయినా అబ్బాయిని చంపాల్సిన పనేముంది? మీ అమ్మాయిని కంట్రోల్లో పెట్టుకోండి. కంట్రోల్లో ఉండకపోతే ఇచ్చి పెళ్లి చేయండి. అబ్బాయికి పెళ్లి చేసుకుంటే ఇద్దరు హ్యాపీగా ఉంటే చూసి సంతోషపడండి. అంతేగాని ఈ చంపడం ఏంటి? అంటే కూర్చొని సామరస్యంగా మాట్లాడండి. కొట్టడం ఎందుకు? నీ కూతుర్ని కొట్టే హక్కు కూడా నీకు లేదు. అమ్మాయి ఒకవేళ మేజర్ అయితే, మైనర్ అయితే ఏదో ఒక మాట దెబ్బ కొట్టి భయమో భక్తో చెప్పుకోవచ్చు. కానీ అదేమీ లేకుండా ఒక అమ్మాయి మేజర్ అయినటువంటి అమ్మాయిని కొట్టే హక్కు నీకెవరిచ్చారు? హక్కు లేనప్పుడు నువ్వెందుకు కొట్టావు? ఒకటి రాంగు. ఏదైనా ఉంటే మాట్లాడాలి, అంతేగాని ఈ అమ్మాయిని కొట్టడం ఏంది? అమ్మాయినైనా కొడతారా? కొడితేనే అబ్బాయి చచ్చిపోతాడా? ఇవన్నీ కావు. ఇది ఉద్దేశపూర్వకంగా పిలిపించారు అబ్బాయిని. అమ్మాయిని కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టారు, చచ్చేటట్టు కొట్టారు. ఐసీయూలో ఉంది ఇప్పుడు అమ్మాయి కూడా చచ్చిపోయింది. ఇంకట్టయితే ఈ హత్యలు చాలా దారుణం. ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకు తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారు? అబ్బాయికి అసలు తల్లిదండ్రులు ఉన్నారా? మీ అమ్మాయిని మీరు కన్నట్టు అబ్బాయిని వాళ్ళు కనలేదా? అబ్బాయికి తల్లిదండ్రులు లేరు, పెదనాన్నే పెంచారు. అది ఇది కూడా ఒక గార్డియన్ ఎవరో ఒకళ్ళు పెంచిన వాళ్ళకైనా బాధ ఉండదా? ఇప్పుడు కన్న ప్రేమ కంటే కూడా పెంచిన ప్రేమే గొప్పదంట. ఆ ప్రేమలోనే చాలా త్యాగం, చాలా ఆప్యాయత, అనురాగాలు ఉంటాయంట. అటువంటి అబ్బాయిని మీరు చంపారు అంటే మిమ్మల్ని ఏమనాలా? మీరు అసలు మనుషులా లేకపోతే ఇంకేమైనానా? ఇష్టం ఉంటే పెళ్లి చేయండి. ప్రేమించుకుంటే పోయేదే ఉంది, కలిసి ఉంటారు. కలిసి లేకపోతే మీ అమ్మాయి మీ ఇంటికి తిరిగి వస్తుంది. ఇక్కడ పరువు ఏమి పోదు. ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లి చేస్తేనే పరువు నిలబడుతుంది. ఇది పరువు అంటే. అంతేగాని అబ్బాయిని చంపి మీ అమ్మాయిని కొట్టి మీ అమ్మాయిని హాస్పిటల్ పాలు చేసి మీరు జైలు పాలు వెళ్తే ఇది పరువు అంటారా? ఈ పరువుకి ఒక వాల్యూ ఉందా? ఈ పరువుకు ఒక ప్రతిష్ఠ ఉందా? ఈ పరువుకు ఒక మర్యాద ఉందా? ఏమీ లేని పరువుల్ని మీ నెత్తినేందుకు రాయేసుకొని తిరిగేది? అనవసరంగా అమాయకుడు అయినటువంటి అబ్బాయిలు ప్రాణాలు తీసేది. ఇవాళ అబ్బాయి ప్రాణం తీస్తారు, రేపు ఇంకొక అమ్మాయి ప్రేమించిందని అమ్మాయిని కూడా చంపేస్తారు. అంటే 18-20 సంవత్సరాలకి ఇట్లా గర్భవతి అనేది బయట మళ్ళీ ఎటు పోతున్నాం సమాజం? 18-20 ఏముంది? ఇంత ముందు 13 ఏళ్ళకే అయ్యారు. మరి 30-40 ఏళ్ల క్రితం 13 ఏళ్ళకే మ్యారేజ్ అయిన అమ్మటినే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. దానికి వైవాహిక జీవితంలో మరి గర్భవతులు అయ్యారు. దానికి ఏం చెప్తాం? 13 ఏళ్ళు అంటే చాలా తప్పే, ఒప్పుకుంటాను నేను. 18 ఏళ్ళు అంటే కొంచెం మేజర్ అయి ఉంటుంది అమ్మాయి. 18 ఉన్నాయో ఇంకా ఎక్కువే ఉన్నాయో ఎవరికి తెలుసు? తక్కువ ఉంటే మరి అది ఆలోచించుకోవాలి. అయినా కొట్టద్దు కదా. మేజర్నైనా మైనర్నైనా కొట్టే రైట్స్ లేవు. పేరెంట్స్ నచ్చ చెప్పుకునే రైట్స్ ఉంటాయి, మాట్లాడే రైట్స్ ఉంటాయి, పెద్ద మనుషులు పెట్టుకునే రైట్స్ ఉంటాయి. అంతేగాని ఇలా కొట్టి చంపే రైట్స్ ఎవరికి లేవు. ఎంత కన్నబిడ్డనైనా కానీ కొట్టుకోవడానికి చేతులు ఎలా వచ్చినాయి? అట్లా కొడతారా కూతుర్ని పట్టుకొని? నా కూతుర్ని అయితే నేను అలా కొట్టను. నచ్చ చెప్పుకుంటాను, బుజ్జగిచ్చుకుంటాను, ఇంకా కాదు అంటే కాళ్ళు పట్టుకుంటాను, కాదంటే వాడికి ఇచ్చి కట్టబెడతాను. అంటే వాళ్ళమ్మ చెప్పింది ఏంటంటే, సో వాళ్ళ బయట ఏదో పార్క్లోనో బయట ఇట్లా శృంగారం చేసి ఇట్లా ఆమె గర్భవతి అయింది అనేసి ఆ స్టేట్మెంట్ ఇచ్చింది. సిగ్గు లేదు నీకు అలా నీ కూతురు గురించి చెప్పుకోవడానికి? నువ్వు ఒక ఆడదానివేనా? నువ్వు ఒక అమ్మవేనా? నీ కూతురు గురించి అలా చెప్పుకోవడానికి నీకు సిగ్గు లేదా? స్టేట్మెంట్లోనైనా అలా నోరు విప్పడానికి నీకు సిగ్గు లేదా? అంత పరువు గురించి పార్కులాడేదానికి ఇచ్చి పెళ్లి చేయి సరిపోతుంది. అంతేగాని అవి చేశారు ఇవి చేశారని నీ కూతుర్ని నువ్వు బజార్ ఎక్కించుకోవడానికి సిగ్గు లేదా? ఇది ఒకటి ఫస్ట్ పరువు నష్టమైనటువంటి పని. ఇంకొకటి ఏంటంటే ఇంటికి పిలిచి అబ్బాయిని చంపేది అంతకంటే పరువు నష్టమైనటువంటి పని. అబ్బాయిలు తయారుగా లేరమ్మా ఇవాళ రేపు. అమ్మాయి ఎంత అపురూపంగా పుట్టిందో అబ్బాయిలు కూడా అలాగే పుట్టారు. అబ్బాయిలు ఎలాగో అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు. అంతేగాని దొరికారు కదా, ప్రేమించారు కదా అని చంపేసేస్తే ఇప్పుడు ఎవరు ఇప్పుడు లోపల ఉంది ఎవరు? చనిపోయింది ఎవరు? హాస్పిటల్లో ఉంది ఎవరు? దీనికి ఒక పరువు ఉందా? దీనికి ఒక ప్రతిష్ఠ ఉందా? ఇది పరువు హత్య అంటారా? ప్రతీకార హత్య అంటారా?